డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన విషయాలను బయటపెట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఆయన రాజయ్య బర్త్రఫ్ తో ఈ విషయం కన్ఫర్మ్ అయిందని గుర్తు చేశారు ఈటెల. చరిత్రహీనుడిగా కేసీఆర్ ఎప్పటికీ కూడా మిగిలిపోతారని ఆయన అన్నారు. రెండు 2014 మొదలైంది. బాధ ఏంటంటే ఇవాళ కాదు, గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డే మంత్ నుంచే మొదలైంది. ఇలా రాజయ్య గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఇదంతా తజ్జనమై జరిగినాయి. ఇవన్నీ ఎందుకు అంటే మాకంతా మొత్తం సమాచారం ఉంది, కథ ఉంది, కార్యక్రమం ఉంది అని చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది. అంతేకాదు, ఎంత బరిదిగించిన మాటలు అంటే ఈ అహంకారం ఎక్కువైపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. నాన్న మొత్తం సమాచారం ఉంది, అందరి కదలికల మీద నిఘా ఉంది, మీ అందరి జీవితాలు ఆధారం ఉన్నాయి, మీ అందరి చరిత్ర ఆధారం ఉందన్న మాట మాట్లాడుతున్నట్టే అహంకారమే కదా అంటారు. ఇక ఇంకేముంటే చెప్పండి, ఇవన్నీ చేయకుండా ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్ రెండు రకాల ఇబ్బందులు పెడతారు. ఒకటేమో ఆయన చుట్టూ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యం చేయడం, ఆయనకు ఉన్నటువంటి ప్రజా బలాన్ని కట్ చేయడం ఒక ఆస్పెక్ట్, అంటే ఐసోలేట్ చేయడం. రెండోది వీళ్ళు మళ్ళీ కోలుకోకుండా ఆర్థిక పరంగా దెబ్బతీయడం అనేటువంటి రెండో స్ట్రాటజీలో భాగం. ఇవన్నీ చేసిండ్రు. కాకపోతే నాకు ప్రజాక్షేత్రంలో ఇంత పలుకుబడి ఉంది కాబట్టి, ప్రజల బలం ఉంది కాబట్టి నేను ఎన్నెన్ని కష్టాలు పడ్డాను. అసలు ఎన్నెన్ని నరకం అంటే ఏందో నేను బాధ్యత స్పీచ్లు చెప్పిన, నరకం అంటే ఏందో పైలోకం చూస్తారు, నరకం అంటే ఏందో భూలోకంలో చూసి తట్టుకొని నిలబడే వ్యక్తిని అని చెప్పిన. నేను గంత ఇబ్బంది పెట్టిండ్రు. గోడౌన్ కాల్ చేయించింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అంటే నాది ఇల్లు ఉన్నది యాంజాల్లో, ఆ పక్క గోడౌన్స్ ఉన్నాయి. నాకు ₹1,00,000 10-12 లక్షల రూపాయలు కిరాయి వచ్చేది. 10-12 లక్షల కిరాయి వచ్చేదాన్ని టక్కన తెల్లారే బంద్ చేయించినది. నేను ఎప్పుడో 2004లో 2003లో ఏ కిరాయికి అయితే ఇచ్చానో బెవరేజ్ కార్పొరేషన్కి గోడౌన్స్, ఆ రెంట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. బయట కంపెనీలకు ఇచ్చుకుంటే ఎక్కువ రెంట్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఉంటే ఎవ్రీ మంత్ వస్తుందా అని చెప్పి ఇస్తే 2004-05లో కిరాయికి ఇచ్చినటువంటి గోడౌన్స్ నన్ను బర్తరఫ్ చేసిన తర్వాత వీడు ఆర్థికంగా గిలగిల కొట్టుకోవాలని చెప్పి నా గోడౌన్స్ కాల్ చేయించి నేను మా భూములు ఎవరు కొనకుండా, మా జాగాలు ఎవరు కొనకుండా, మాకెవరైనా అప్పులు ఇచ్చిన ఉంటే మళ్ళీ మీద పడి అయ్యేటట్టుగా మొత్తం డబ్బు సాటింపు చేసిండు. ఓ కలెక్టర్ల కమిటీ అనేసి ఆ కలెక్టర్ కమిటీని మొత్తం ఊర్లో పొట్టి నా జాగాలు ఎక్కడెక్కడ తిరుగుడు. ఇప్పుడు 20 ఏళ్ళు నేను ఉన్నా పార్టీలో, 20 ఏళ్ళు నేను గొప్ప ఉన్నట్లయితే ఒక్కరోజే నేను ఎట్లా చెడ్డ చెప్పండి. అందుకని సమాజం ఎప్పుడు కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ పోకుండా ఎవరు చేస్తారో వాళ్ళకు తప్పకుండా కాలగర్భంలో కలుస్తారు తప్ప చరిత్ర హీనులుగా మిగిలిపోతారు తప్ప వాళ్ళు చరిత్ర గొప్ప వాళ్ళుగా ఉండరు, గుర్తుపెట్టుకోండి.